అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో సైన్స్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తి కనబరిచేలా ప్రోత్సహించడం, దేశంలో కొత్త ఆవిష్కరణలు రావడానికి పునాది వేయడం దీని ఉద్దేశమని స్కూల్ కరెస్పాండెంట్ కృష్ణ చైతన్య తెలియజేశారు. సైన్స్ అనేది మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేకుండా మనం జీవితాన్ని ఊహించలేం. ఈ ప్రపంచాన్ని శాసిస్తూ నడిపించే శక్తిగా సైన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. సైన్స్ అద్భుతతను, దాని ప్రభావాన్ని మనకందరికీ తెలియజేయడంలో నేషనల్ సైన్స్ డే ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. ఇక ఈ నేషనల్ సైన్స్ డే పుట్టుక విషయానికొస్తే, భారతదేశానికి గర్వకారణమైన శాస్త్రవేత్త సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న తన ప్రఖ్యాత రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు. ఈ ప్రాచుర్యం చెందిన శాస్త్రీయ పరిశోధనకు గౌరవ సూచకంగా భారత ప్రభుత్వం 1987 నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డేను జరుపుకుంటోంది. వెరీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు లూమినా 2025, లైటింగ్ ది వే ఫర్ ఇన్నోవేటివ్ మైండ్స్ అండ్ నోబుల్ అచీవ్మెంట్స్. సో మనందరికీ తెలుసు, ఈరోజు మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాము. సో డాక్టర్ సివి రామన్ గారిని మనం ఈరోజు కమామరేట్ చేసుకుంటూ ఈ నేషనల్ సైన్స్ డే అనేది జరుపుకుంటాము. మా స్కూల్లో, అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో చాలా వైభవంగా మేము నేషనల్ సైన్స్ డేని ఏర్పాటు చేసుకున్నాం. దానికి మేము ఇచ్చిన పేరు లూమినా 2025. ఇక్కడ మేము ఎన్నో హైలైట్స్ ఆఫ్ స్టాల్స్ని ఏర్పాటు చేసాము. కొన్ని కటరైజర్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ we have planned and designed. సో తెలుగు డిపార్ట్మెంట్, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, హిందీ డిపార్ట్మెంట్ అండ్ అఫ్ కోర్స్ ఇది సైన్స్ ఎక్స్పో అయినప్పటికీ మరి సైన్స్ అంటేనే అది లాంగ్వేజ్ కావచ్చు, లేదు అంటే మ్యాథమెటిక్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ప్రతి దాంట్లోనూ సైన్స్ అనేది ఉంటుంది. వితౌట్ సైన్స్ ఈవెన్ వి కాంట్ స్పీక్, ఐ బిలీవ్. సో ఈ బేసిస్ మీద మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని దృష్టిలో పెట్టుకొని రకరకాలైనటువంటి ఈవెంట్స్, రోల్ ప్లేస్, డిస్ప్లేస్, వర్కింగ్ మోడల్స్ ఎగ్జిబిట్ చేశాము. ప్రీ ప్రైమరీ క్యాంపస్ టు 12th grade students, we have organized many events. The highlights of the program is robotics, curtain raisers, burra katha, and like various other Skylab planetarium. ఇలాగ చాలా రకాలైనటువంటి ఈవెంట్స్తో పాటు ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బికాస్ ఇట్ ఈస్ అ సైన్స్. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పిల్లలు ప్రత్యేకంగా ఈ పర్టిక్యులర్ జనరేషన్లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మీద చాలా అంటే చాలా అవేర్నెస్ వాళ్ళకి అవసరం. సో దాని మీద కూడా మేము అవగాహన కల్పించడానికి ఓన్లీ న్యూట్రిటివ్ కంటెంట్ ఫుడ్, అది కూడా చాలా సింప్లర్, క్విక్ అండ్ ఇన్నోవేటివ్గా, టేస్టియర్గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది పిల్లలకి బోధనాపరంగా చెప్తూ, అదేవిధంగా పేరెంట్స్కి కూడా అవగాహన కల్పించేదానికి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనే స్టాల్ని కూడా ఏర్పాటు చేశాము. దాంతో పాటు ఆర్ట్ అనేది ఈ మధ్య మనం తరచుగా వింటూ ఉన్నాము. స్టెమ్, ఇంతకు ముందు మనకి స్టెమ్ అనేది ఉంది, అది టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మీద వర్కౌట్ ఉండేది. బట్ దానిలో ఇప్పుడు ఏ అనే అక్షరం యాడ్ అయ్యి స్టీమ్గా అది మారింది. సో విచ్ మీన్స్ ఏ మీన్స్ లైక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సో పిల్లలకి ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీద కూడా మనము చాలా, మా స్కూల్లో పర్టికులర్గా అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీద కూడా మంచి అవగాహన పిల్లలకి ఏర్పడేలా మేము ప్రత్యేకంగా మా కరికులం టైం టేబుల్లోనే మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ స్టాల్ని కూడా సపరేట్గా ఏర్పాటు చేసి ఎగ్జిబిట్స్, మేము సేల్ కమ్ ఎగ్జిబిట్స్ కూడా ప్రదర్శనలో ఉంచాము. సో చిన్న చిన్న పిల్లలు, ప్లే క్లాస్ నుంచి ఎల్కేజీ, యూకేజీ పిల్లలు కూడా చాలా చక్కగా వాళ్ళ డిస్ప్లేస్ని ఈరోజు ప్రజెంట్ చేయబోతున్నారు. సో వీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు అవర్ ఎక్స్పో లూమినా 2025. థ్యాంక్ యూ సో మచ్. We are celebrating National Science Expo in Avenue Senior Secondary School, and our theme of this National Science Expo Day is lightening the way for our innovative minds and noble achievements. So our Avenueites, our Avenue students are really excited, and they've been really working hard in creating a lot of science projects and with more innovation and discovery. And this Science Expo, the speciality of this Science Expo is we have introduced robotics. So one of the advanced technologies in the world, robotics, which is playing a very crucial role in automobile industry, in pharma and engineering, all these streams. So robotics
is something students are very curious about it and very interested about it, and not just about robotics, and also there are many other projects that students have really done by hands-on experience with their parents' support, and we are very excited to see this research and development happening in Avenue Senior Secondary School with support of intellectual teachers and knowledgeable management is really pushing beyond the limits in order to encourage each and every student in giving a great awareness about science and technology and innovation. So we are looking forward in having some of the best scientists from Avenue School in future. So I'm sure Avenues will create a platform in improving the science and technology and research going forward. Today మనకి ఈరోజు చీఫ్ గెస్ట్గా డాక్టర్ పంచేటి ప్రసాదరావు గారు రావడం జరిగింది. అదేవిధంగా మనోజ్ కుమార్ సీనియర్ సిస్టమ్స్ ఇంజనీర్ ఇన్ఫోసిస్ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఆకాష్ క్యాంపస్ నుంచి కూడా సీనియర్ ప్రొఫెసర్స్ కూడా ఈ సైన్స్ డేకి విచ్చేసి వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.